హాయ్ హలో నేను మీ ప్రియా నవీన్ అండి. ఈరోజు మళ్ళీ అనంతపూర్కి అయితే వెళ్తున్నాము. అనంతపూర్కి వెళ్ళే ముందే ఒక ఇస్కాన్ టెంపుల్ అయితే వస్తుందండి. చూడండి, బయట నుంచి చూసే రథం లాగా చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ బయలుదేరాం. ఒకసారి లోపలికి వెళ్ళేసి వద్దామండి అని చెప్పంటే ఆ ఇస్కాన్ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసుకుని వచ్చారనమాట. ఒక రౌండ్ వేసుకుని ఫ్లైఓవర్ అయితే ఎక్కేశారు. గుత్తిలో నిద్రపోయిన పాప ఇంకా నిద్రపోతూనే ఉందండి. చూడండి ఎంత ముద్దుగా నిద్రపోతుందో. ఇంకా అనంతపూర్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు విశ్వ షోరూమ్కి అయితే వచ్చేసాము. ఇదే అండి షోరూము. మేము సెకండ్ సర్వీస్కి వచ్చినప్పుడు కూడా నేను వీడియో అయితే తీసి పెట్టాను అనమాట. అప్పుడైతే క్లియర్గా మనకు ఆపోజిట్లో ఏమున్నాయి, ఎలా రావాలి అని కూడా నేను వీడియో అయితే తీశాను. అనంతపూర్లో ఉన్న విశ్వ షోరూమ్ అనమాట. పిల్లలు అయితే కొంచెం బాగా ఆడుకున్నారు. కానీ ఇక్కడైతే డస్ట్ అయితే ఫుల్గా ఉందండి. ఫ్లోర్ మీద అసలు కనపడకుండా అంత ఉంది డస్ట్. ఫస్ట్ సర్వీస్ తిరుపతిలో చేసాము. సెకండ్ సర్వీస్ అనంతపూర్కే వచ్చాము. ఇప్పుడు థర్డ్ సర్వీస్ కూడా అనంతపూర్కే వచ్చాము. ఇంకా పిల్లల గురించి చెప్పిన అవసరం లేదు కదా. వాళ్ళు ఆడే ఆటలకి ఆ డస్ట్ అంతా వాళ్ళ బట్టలకి అయిపోయింది. వాళ్ళ బట్టలకి కాళ్ళకి చాలా డర్టీగా తయారయ్యారు. సరే ఇంక ఇట కాదని మా చిన్న పాపని పట్టుకొని మాత్రం ఇంక ఇక్కడ ఒక వెయిటింగ్ రూమ్ అయితే ఉందన్నమాట. ఆ వెయిటింగ్ రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళి సైలెంట్గా కూర్చున్నా నేను. ఇంకా మా హస్బెండ్ కూడా వీడియో తీసుకుంటూ పెద్ద పాపని తీసుకొని ఇంకా ఆయన కూడా వచ్చేసారు. బండికి అయితే థర్డ్ సర్వీస్ కాబట్టి థర్డ్ నెంబర్ అయితే వేశారనమాట. మా ఇంటి దగ్గర ఒక పెద్ద ముళ్ళ చెట్టు అయితే ఉందండి. అందుకోసం ఎంతసేపు అయినా సరే బండి ఇట్లా డస్ట్ లా తయారవుతుంది. మనం ఎంత తుడిచినా సరే నైట్ టైమ్స్ మంచు కురుస్తుంది కదా, ఆ మంచు వల్ల ఆ డస్ట్ అంతా రాలి ఈ విధంగా మచ్చలుగా తయారవుతుంది. బండి అయితే చాలా డర్టీగా తయారైంది. డైలీ వాడుతుంటేనే ఈ విధంగా ఉంటే బండిని మూల పెడితే ఇంకెట్లా ఉంటుందో మీరే ఆలోచించండి. బండికి కవర్ అయినా కప్పుదాము అంటే పిల్లలు కుక్కలు కవర్ని చింపుతూ బండి సీటు చింపుతాయేమో అని భయము. బండి సర్వీస్కి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళకైతే ఇచ్చేసి ఇంక మామ వచ్చి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి రూమ్లో కూర్చొని గేమ్ అయితే ఆడుకుంటున్నారు. మా చిన్న పాప పెద్ద పాప దాగుడు మూతలు అయితే ఆడుకుంటున్నారు. వాళ్ళు చేసే అల్లరి అయితే భరించలేము. ఎంతసేపు లోపలికి బయటికి వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్కడ ఏమైనా జరుగు చేసుకుంటారేమో అని భయంతో మామ కొద్దిసేపు నేను కొద్దిసేపు అట్లా అయితే చూసుకుంటూ ఉన్నాము. ఇంతలో బండి అయితే సర్వీసింగ్ అయిపోయిందని చెప్పారనమాట. ట్రయల్కి తీసుకెళ్లారు. ఇంకొద్దిసేపులో బండి వచ్చేస్తుందని చెప్పారు. అంతలో బండి కూడా వచ్చేసింది. ఇంకా అతను మాకు చూపించి బండిని అయితే పైన పార్క్ చేశారు. నేను మామ బండి అంతా చెక్ చేసి నీట్గా అయితే సర్చ్ చేశారు. నీట్గా క్లీన్ చేశారు. వాటర్ వాష్ కూడా చేసుకొచ్చారనమాట. ఇంకా థర్డ్ సర్వీస్ కూడా అయిపోయిందండి. ఇంకా అయితే బండిని తీసుకొని అయితే నేను ఇద్దరం బయలుదేరాము. ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2:30 అయిపోయింది. ఇక్కడే ఇంకేమైనా లంచ్ చేద్దామని చెప్పి అయితే అన్నారు. సరే బయటకి ఎక్కడికైనా తీసుకెళ్తారేమో అని అనుకున్నాను. కానీ పిస్తా హౌస్కి అయితే తీసుకొని వెళ్ళారు. పిస్తా హౌస్లో మండి బిర్యానీ తిన్నాము. చాలా రోజులైంది అని చెప్పి అయితే ఎంతో ఆశగా తీసుకెళ్లారు తను అక్కడికి. కానీ అక్కడికి వెళ్ళాక తన ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి. ముందు మేము పిస్తా హౌస్కి వచ్చి చూసుకొని వెళ్ళిన తర్వాత మా మామ అయితే డిసైడ్ అయ్యారు ఒకసారి ఎప్పుడైనా వచ్చి మండి అయితే టేస్ట్ చేయాలని చెప్పి అయితే అనుకున్నారు. అందుకోసమే ఈసారి అది గుర్తుపెట్టుకొని మరీ అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ అన్నీ బాగున్నాయి కానీ బిర్యానీ అయితే అస్సలు బాగలేదండి. ఇదిగోండి అది కనిపిస్తుంది కదా, అది రెస్టారెంట్. ఇక్కడంతా ఇంకా బేకరీ ఐటమ్స్ కానీ అలా ఉంటాయన్నమాట. అండ్ విచెస్ సంథింగ్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇంకా పక్కన అయితే బేకరీ దాటుకొని వెళ్ళామంటే అక్కడైతే రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇంకా మా మామ బండి పార్క్ చేసి వచ్చాక వెళ్దామని నేను పిల్లలు అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. అందుకోసమే చాలా మంది అయితే ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడైతే కొంచెం గార్డెన్ లాగా ఉంది సైడ్లో. అక్కడ కూడా చాలా మంది స్టే రెస్టారెంట్లోకి అయితే వెళ్తున్నామండి. బయట చూడండి ఎంత బాగుందో. చెట్లు అయితే భలే ఉన్నాయి షోగా. పెద్ద పాప మామతో పాటు వెళ్తుంది. నేను మా చిన్న పాపని తీసుకుని అయితే వస్తున్నాను. మా చిన్న పాపకి చిన్న ఆనందం కాదండి, ఏం నవ్వుతుందో చూడండి. ఇప్పుడు రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్దాము. రెస్టారెంట్ బయట అయితే బోర్డు ఒకటి పెట్టున్నారు. ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో మీరే ఒకసారి చూడండి. ఈరోజు ఏం స్పెషల్స్ ఉన్నాయో. టుడే స్పెషల్స్ అనేది చాలా పెద్ద బోర్డు పెట్టారు కదండి. 25 to 30 మెంబర్స్ అని చెప్పి అయితే రాస్తున్నారు. అందుకోసం ఇంకా క్వాంటిటీ తక్కువ అయితే ఉండదేమో అని చెప్పి అనుకున్నాము. లోపల వెళ్ళి అడిగితే మండి 1 or 2 మెంబర్స్ కూడా పెడతారని చెప్పారు. సరే అని లోపలికి అయితే వెళ్ళాము. ఎంట్రీ అవ్వగానే బయట అయితే సిట్టింగ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం మండీకి రూమ్స్గా ఉన్నాయి. ఇంకా వచ్చే మెంబర్స్ని బట్టి రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 members, 3 members, 10 members, 2 members అని. ఇంకా మేమిద్దరమే కదా, ఇద్దరు పిల్లల్ని అయితే కౌంట్ చేయలేదు. మేమిద్దరమే కాబట్టి చిన్న రూమ్ అయితే ఇచ్చారు. సరే అని ఇక్కడికైతే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి కూర్చున్నాం అనగా ఇంకా మా పిల్లలు చేస్తున్నారు చూడండి అల్లరి. మామ నేను హ్యాండ్ వాష్ చేసుకొస్తాను, నువ్వు మెనూ చెక్ చేయని చెప్పి అయితే వెళ్ళారు. అందుకే నేనైతే మెనూ అయితే చెక్ చేస్తున్నాను ఏం తీసుకుందామని. ఇలా బయట వచ్చినప్పుడు అయితే నాకు చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంటుందన్నమాట. అందుకోసమే నేను ఏం ఆర్డర్ చేయను, ఏదైనా సరే నీకు ఇష్టమైంది ఆర్డర్ చేయమమ్మా అని చెప్పి మళ్ళీ మెనూని తిరిగి మా మామ చేతికి అయితే నేను ఇచ్చాను. సరే అని మామ అయితే మెనూ చూస్తున్నారు. ఇంకా వాటిలో కాస్ట్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. మా మామ మెనూ చూసే గ్యాప్లో మాకు పక్కన ఒక పాప అయితే పరిచయం అయిందనమాట.
ఆ పాపతో మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఆ పాప కొంచెం చూసి పిల్లలతో ఆడి మళ్ళీ పోయి వాళ్ళ అన్నని అయితే పిలుచుకొని వచ్చింది. మా పెద్ద పాప ఎక్కడున్నా సరే అందరినీ అయితే కలుపుకుంటుంటుంది అనమాట. ప్రతి ఒక్కరితో మాట్లాడడం అన్నీ చేస్తుంది. ఇంకా పిల్లల్ని పిలిచి క్యామెల్స్ ఉన్నాయన్నమాట అక్కడ వాల్ మీద, అవన్నీ చూపిస్తూ ఉన్నారు. మా మామ అయితే మండి బిర్యానీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సర్వీస్ కూడా చాలా లేట్గా చేశారు. వెయిట్ చేయించి మేము తిరుపతిలో కూడా మండి బిర్యానీ చాలాసార్లు అయితే ట్రై చేసాము, కానీ అక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే అసలు టేస్ట్ లేదు. అది కాకుండా మేము పెట్టిన ప్రైస్కి మాకు వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఇచ్చారండి. అందుకే ఇంకోసారి రాకూడదని అయితే ఫిక్స్ అయ్యాము. మా చిన్న పాప ఆడి బాగా అలసిపోయింది అనమాట. అందుకే మా మామ పక్కన మళ్ళీ పిల్లో వేసుకుని అయితే సైలెంట్గా కూర్చొని మామతో పాటు వెయిట్ చేస్తుంది. తను కూడా ఇంకొంచెం కూర్చుంటుంది, మళ్ళీ లేస్తుంది, ఆడుతుంది. మా పెద్ద పాప చూడండి ఈ విధంగా హోల్స్లో చూసి ఆ పిల్లకాయలతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఆ పిల్లల ఫ్యామిలీ మాకంటే ముందే వచ్చిందనమాట. కాబట్టి వాళ్ళు త్వరగా ఫుడ్ అయితే తినేశారు. మేము ఇన్ అవ్వడం వాళ్ళు అవడం అయితే జరిగింది. మేము కూర్చోనగానే వాళ్ళు మా పిల్లలకి మాకు టాటా చెప్పేసి అయితే వాళ్ళైతే వెళ్తున్నారు ఇంటికి. వాళ్ళు వెళ్తున్నారని మా పిల్లలు మాత్రం కొంచెం బాధ అట్లే చూస్తున్నారు వాళ్ళిద్దరినే. పిల్లలు అయితే ఎవరికైనా త్వరగా కనెక్ట్ అవుతారండి. కొత్త పాత లేదు, ఎవరు వచ్చినా త్వరగా కలిసిపోయి వాళ్ళతో ఆడుకుంటూ అయితే ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రం ఈ విధంగా బాధపడతారు. వాళ్ళు లేసేదే ప్రకారంగా ఆడుకుంటూ అయితే ఉంది. మా చిన్న పాప మాత్రం చాలా వరకు సైలెంట్గానే ఉంటుంది, కానీ అల్లరి కూడా చేస్తుంది. తనతో అయితే ఏం బాధ ఉండదు. మా పెద్ద పాపే హైపర్ యాక్టివ్ అనమాట ఆ పాప. కాబట్టి ఆ పాప ఎంత టైం అయినా అల్లరి చేస్తుంటుంది, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు. సరే అని ఇప్పుడు మనం ఎదురు చూసే మండి అయితే వచ్చేసింది. ఇది చూడగానే కడుపు అయితే కాలిపోయింది. ఇంత మనీ పెడితే ఒక ఫిష్, ఒక చికెన్, ఒక మటన్ సరిపోవని స్పెషల్ తందూరి అయితే చెప్పారు మా మామ. సరే అని ఇంకా పిల్లలకు తినిపిస్తూ మేము అయితే కంప్లీట్ చేసాము. సరే అని ఇంకొక డబుల్ కా మీఠా అయితే ఆర్డర్ ఇచ్చారు. డబుల్ కా మీఠా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఇక్కడైతే అస్సలు బాగాలేదు. అదేదో వేస్ట్ అయిన డబుల్ కా మీఠా అలా ఉంది. ఎందుకో తినడానికి అయితే సగించలేదు. అందుకోసం పిల్లలకు పెట్టిన ప్రతి ఒక్కరు ఆ స్మెల్కి అనేసారు. ఇంకా వాళ్ళకి ఎవరికైనా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని మళ్ళీ వచ్చేసాము. ఇంటికి వచ్చి అది తిన్న తర్వాత మళ్ళీ అయితే ఒకసారి వామిటింగ్ అయితే అయిపోయినాయి. మండి ఎక్కడ తిన్నా బౌల్ వాష్ అయితే ఇస్తారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. అందుకే హ్యాండ్ వాష్కి అయితే వెళ్తున్నాము. నేను మా పిల్లలు హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నాము. మనం లోపలికి ఎంటర్ అయ్యాము. సిట్టింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఫుడ్ తినేసాక నేను మామ పిల్లలు అందరం కొంచెం ఫోటోషూట్ అయితే చేసుకున్నాము బయట. షో చెట్లన్నీ బాగున్నాయని చెప్పాము కదా, అందుకోసము పిల్లలకి మా మామకి అయితే ఫోటోలు తీసాను. ఇంకా మామ నువ్వు కూడా సెల్ఫీ తీసుకో అని చెప్తే ఇంకా నేను కూడా ఈ విధంగా నిలబడి అయితే సెల్ఫీ అయితే తీసుకుంటున్నాను మామతో. ఇంకా ఇక్కడ నుంచి శాండ్విచ్లు ఉన్న ప్లేస్కి అయితే తీసుకెళ్ళాడు. అక్కడ మా పాపకి అయితే ఒక పప్పి అయితే పరిచయం అయింది. ఈ పప్పి పేరు షుగర్ అనమాట. ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. ఈమెకి భయము, కానీ కూడా దాని దగ్గరికి వెళ్ళాలంటుంది. ఈమె దాని దగ్గరికి వెళ్తుంటే అది ఈమె దగ్గరికి వస్తుంది, ఎగురుతుంది. చిన్నగా అల్లరి చేయలేదు. సరే ఇంతలోనే మా అమ్మ ఒక కాఫీ తీసుకొని 2 శాండ్విచెస్ అయితే తీసుకొచ్చారు. నాకైతే నాకేమీ వద్దు, మీరే తినండి అని అయితే నేను చెప్పాను. ఇంక సరే అని తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన దాంట్లో వీళ్ళని తినమంటూ ఉంటే ఈమె తింటున్నట్టు చేతులు ఒకటి తీసుకొని పోయి ఆ పప్పికి అయితే పెట్టింది. లేదంటే డస్ట్బిన్లో అయితే వేసేసాము. వీళ్ళు తినుకున్నామంటే తీసుకెళ్ళి ప్యాక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము. మీకు నేను తీసిన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.